హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటేనండి, మెత్తళ్ళు చింత చిగురు అండి. మొన్న మార్కెట్లో మాకు ఈ సమ్మర్లో ఈ చింత చిగురు అనేది ఎక్కువగా రావటం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న చేపల్లో చింత చిగురు వేసి ఇప్పుడు వండుతానండి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కొత్తిమీర ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నానండి. ఈ చిన్న చేపలు వచ్చేసి మెత్తళ్ళు అంటారండి వీటిని. ఈ అంతా క్లీన్ చేస్తే ఇంత వచ్చిందండి, ఇంత 3 పావు వరకు వచ్చిందండి. క్లీన్ చేసిన తర్వాత ఈ చేపల్లో వేస్టేజ్ అంతా పోను కూడా 3 పావు వచ్చిందండి. ఈ చిన్న మెత్తళ్ళు క్లీన్ చేయటానికండి మనం ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం చేపలు కదా, నీసు వాసన ఎంత కడిగినా కూడా వస్తాయండి. ఈ క్లీన్ చేయడానికి గాను నేనైతే పసుపు, గల్లుప్పు 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత నిమ్మకాయ కూడా వేసి నేను మళ్ళీ 3rd టైము నిమ్మకాయ, సాల్ట్ వేసి కూడా క్లీన్ చేశానండి. అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఇంత తెల్లగా, ఇంత పొట్టు కూడా లేకుండా ఇంత నీట్గా రావటం జరిగిందండి. అలాగే చింత చిగురు వచ్చేసి ఈ కేజీకి 3 పావు అయితే చేపలు వచ్చాయి కాబట్టి 2 చటాకులు తెచ్చానండి. ఇది మార్కెట్లో ఈ కేజీ ఫిషెస్కి 2 చటాకులు అనేది ఇక కామన్ చక్కగా సరిపోతుందండి దీనికి. అందుకోసమని ఈ 2 చటాకులు కూడా ఇప్పుడు నేను ఈ కర్రీ తయారు చేసేటప్పుడు ఇందులో వేస్తానన్నమాట లాస్ట్లో. అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటేనంటే నేను చెప్పాను కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అండి. ఈ తయారు చేసే విధానము నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి. ఈ చింత చిగురు మెత్తళ్ళు తయారు చేసే విధానము చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే బాండిని పెట్టుకున్నానండి. మీకు చెప్పాను కదా, నేను పల్లి ఆయిల్ గానుగ దగ్గర పట్టించిందే నేను వాడతానండి నాన్ వెజ్కి. అప్పుడే నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే పల్లి ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుందండి. దీనికి కావాల్సింది ఇప్పుడు ఆయిల్ అనేది వేడవుతుంది కాబట్టి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అందులో వేస్తానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసాను, ఫ్రై అవుతున్నాయి కదండి. ఈ ఫ్రై అయ్యేటప్పుడే నేనైతే కొంచెం పసుపు కూడా వేసేస్తానండి. ఈ పసుపు కూడా నేను ఇంట్లో పట్టించుకుంటానండి. ఎవ్రీ ఇయర్ కూడా నేను 3 కేజెస్ అయితే పసుపు పట్టిస్తానండి. నాకు పండగలకి కానీ ఇంట్లోకి కానీ సరిపోతుంది అన్నమాట. ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక 5 మినిట్స్ అయితే బ్రౌన్ కలర్, లైట్ గోల్డ్ ఎల్లో కలర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ ఆనియన్స్ అన్నీ వేగటానికి నేను ఇలా దీనికి కొంచెం మూత పెట్టేసి ఉంచేస్తాను. అనేవి పూర్తిగా వేగిపోయినాయండి. గోల్డ్ కలర్ వచ్చేసేసినాయి, బ్రౌన్ కలర్ అండి, గోల్డ్ ఎల్లో బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసేస్తున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత ఈ ఆనియన్స్లో ఈ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇలా కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో ఆనియన్స్లో కొంచెం ఒక 5 సెకండ్స్ వేగిన తర్వాత అప్పుడు చిన్న చేపలు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చేపలు వేసిన తర్వాత, చిన్న చేపలు కదండి ఇది, ఏంటంటే చేపలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మనం కనుక తిప్పినామంటే ఇలాగా ఆ చేపలు మొత్తం విరిగిపోతాయండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆనియన్స్లో ఒక 5 సెకండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వండి. అప్పుడు ఆ చిన్న చేపలు అనేది వేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక నేను ఈ చిన్న చేపలు వేయటం జరిగింది. ఇప్పుడు ఈ చిన్న చేపలు వేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఫస్ట్ వేయటమే నేను ఈ గంటితో ఒక్కసారి కదిపానండి, అంతే. ఇంకా అదర్వైజ్ ఇందులో గరిటె పెట్టి తిప్పకూడదు. ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 2 సెకండ్స్ ఇలా పెట్టాను కదా, పెట్టిన తర్వాత అవి మగ్గుతా ఉన్నాయండి, సిమ్లో పెట్టాను. ఇప్పుడు నేను సాల్ట్ ప్లస్ ఇదేంటి కారం, మిర్చి పౌడర్ అనేది వేసేస్తున్నానండి. ఇంకా ఈ మిర్చి పౌడరు, సాల్ట్ వేసిన తర్వాత కూడా కదపొద్దండి. జస్ట్ ఇట్లా 2 హ్యాండ్స్తో క్లాత్ పట్టుకొని కదిపి కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఒక 10 మినిట్స్ అయితే అలా పెట్టండి. ఇప్పుడు ఈ చేపల్లోనండి నేను
సాల్ట్ కారము వేసాను కదండి. వేసిన తర్వాత ఆ చేపని కదపకుండా నేనైతే జస్ట్ ఇలా తిప్పానండి అంతే. ఇలా హ్యాండిల్స్ పట్టుకొని ఇలా తిప్పేసి క్లాత్తో పట్టుకుని తిప్పాలి కానండి, ఇంకా గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా తిప్పిన తర్వాత ఇరిగిపోతాయి అన్నమాట అలా తిప్పితే. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత నేను వాటర్ పోసేసాను అనుకుందండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అనేది ఆ వాటర్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్కి అందులో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనం చెప్పుకునే కర్రీ చింత చిగురు మెత్తళ్ళు కదండి కర్రీ, చింత చిగురును అనేది నేను ఈ లోపు ఇలా స్మాష్ చేసుకుంటాను అనమాట. ఇలా స్మాష్ చేసుకొని ఇందులో ఉన్న చిన్న చిన్న ఈనెలు ఇవన్నీ కూడా తీసేసి సపరేట్ చేస్తాను. ఇప్పుడు కర్రీ వచ్చేసి నేను వాటర్ పోసేసాను కదండి, ఒక్క 5 మినిట్స్ ఎగిరే వరకు దీనిపైన ఇలా మూత పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోవచ్చిందండి కర్రీలో. ఈ వాటర్ ఎగిరిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇందులో పొడి మసాలాతో గార్నిష్ అనేది చేసేస్తానండి. ఈ పొడి మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేస్తానండి. ఈ లోపు ఆ వాటర్ అనేది దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వండేది చింత చిగురు మెత్తడ్లండి, అయినా కానీ కొత్తిమీర వేస్తే కనుక కొంచెం స్మెల్ అనేది నాన్ వెజ్కి కంపల్సరీగా ఆ స్మెల్ రాకుండా ఈ కొత్తిమీర అనేది చేస్తుంది అనమాట అండి. ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో వాటర్ దగ్గరకు వచ్చేసేసాయి కదా, నేను ఇప్పుడు ఇందాక మనం చింత చిగురు ఈ స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా, నేను ఇప్పుడు ఈ చింత చిగురు అనేది ఈ కొంచెం వాటర్లో వేసేస్తున్నానండి. లాస్ట్కి వచ్చేసింది కదా కర్రీ. ఈ చింత చిగురు ఇలా వేసేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోతాయండి. 5 మినిట్స్లో డ్రై అయిపోయేటప్పటికి ఈ చింత చిగురు అనేది మగ్గిపోవటం జరుగుతుంది అనమాట. ఇదంతా కొంచెం ఆ వాటర్ మగ్గిపోయి ఈ కొంచెం అది ఆయిల్ తేలటానికి ఒక్క 5 మినిట్స్ పడుతుంది టైము. ఇప్పుడు చింత చిగురు వేసాం కదండి, ఈ 5 మినిట్స్లో చింత చిగురు అంతా కూడా మగ్గిపోయి మనకి పైకి ఆయిల్ అనేది తేలటం జరిగిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా ఇలా ఆయిల్ ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు మనకి కర్రీ మొత్తము రెడీ అయిపోయినట్టండి. ఎప్పుడైనా మనకి సాల్ట్ కూడా సరిపోయింది లేదు అనేది కూడా ఇలా కర్రీ తయారయ్యేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి స్మెల్ అనేది కూడా తెలిసిపోతుందండి. పక్కా కొలతల్లో సరిపోయినట్లయితే కనుక ఉప్పు కారం మసాలాలన్నీ మంచి ఫ్లేవర్ కర్రీ రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను మూత పెట్టి ఆపేస్తున్నాను దీన్ని.